శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. షష్ఠగ్రహ కూటమి 2025 6 గ్రహాల సంయోగంతో 2025 మార్చి 29వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతోంది. మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఈ 6 గ్రహాలు సంయోగం చెందటం వల్ల షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశులపై మే 31వ తేదీ వరకు ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. మార్చి 29వ తేదీన ఏర్పడి ఈ షష్ఠగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్ఠగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంది. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన రాహువు మీనరాశిలోకి ప్రవేశించారు. జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించారు. ఫిబ్రవరి 28వ తేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశించారు. మార్చి 15వ తేదీన రవి మీనరాశిలోకి ప్రవేశించారు. మార్చి 28వ తేదీన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి సంచరించనున్నాడు. గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి. షష్ఠగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలోని గ్రహాల స్థానాలను బట్టి ఇతర రాశులలో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకొని దానిని బట్టి నెగిటివ్ ప్రభావాలు వచ్చేవారు జాగ్రత్తగా పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది. అలాగే ఈ ద్వాదశ రాశులపై షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందామా మరి. మేషరాశి వారికి షష్ఠగ్రహ కూటమి 12వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇది వ్యయస్థానం, నష్టస్థానం. రవి, శని మరియు రాహువు ఈ ఇంట్లో ఉన్నప్పుడు వారు ట్రాన్స్ఫర్ అయ్యే, వలసలు వెళ్ళడానికి, పేదరికం, ఆస్తి నష్టం, మానసిక అసమతుల్యత, అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఏర్పడుతుంది. దీని ప్రభావం 3 నుండి 4 నెలల వరకు ఉంటుంది. మార్చి నుండి జూలై వరకు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి షష్ఠగ్రహ కూటమి కారణంగా వృషభ రాశి వారికి జీవితంలో చాలా ప్రయోజనకరమైన అంశంగా మారబోతోంది. 11వ ఇంట్లో ఉన్న ఏ గ్రహమైనా చాలా అనుకూలంగా సానుకూల ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశి వారికి 11వ ఇంట్లో జరుగుతుంది కాబట్టి 6 గ్రహాలు కలిసి వచ్చి జీవితంలో ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి సానుకూల వాతావరణం ఏర్పడుతోందనే చెప్పాలి. మిథున రాశికి 10వ ఇంట్లో షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని 10వ స్థానంలో ఉన్నప్పుడు దానిని కంటక శని దోషం అని అంటారు. 10వ ఇంట్లో బుధుడు, శుక్రుడు మరియు శని దుష్ప్రభావాలు కలిగిస్తారు. మిగిలిన ముగ్గురు చంద్రుడు, రాహు మరియు రవి ఒకే ఇంట్లో ఉంటే వారు సానుకూల ప్రభావాలు కలిగిస్తారు మరియు ప్రతికూలతలను తటస్థీకరిస్తారు. ఇది వారికి ఆందోళన చెందాల్సిన సమయం అయితే కాదు, కానీ పరిహారాలు పాటించి కొద్ది మార్పులు అయితే చేసుకుంటే సానుకూల వాతావరణం ఉంటుందనే చెప్పాలి. కర్కాటక రాశి వారికి షష్ఠగ్రహ కూటమి 9వ ఇంట్లో ఏర్పడబోతోంది కాబట్టి ఇది తటస్థ స్థానం మరియు రాశిపై ఎటువంటి ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను చూపదు. అన్ని ప్రభావాలు మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటాయి మరియు నిర్లక్ష్యంగా కూడా ఉంటాయి. అష్టమ శని నుండి ఉపశమనం ఈ రాశి వారికి సానుకూల సంకేతం మాత్రమే. సింహరాశి వారికి షష్ఠగ్రహ కూటమి 8వ ఇంట్లో శని, రవి, బుధుడు, చంద్రుడు మరియు రాహువు ఈ 5 గ్రహాలు చాలా కష్టమైన, సమస్యాత్మకమైన మరియు దుష్ప్రభావాలను కలిగించబోతున్నాయి. మరియు ఏప్రిల్ నుండి జూన్ వరకు సింహరాశి వారికి ఆరోగ్యం, ప్రయాణాలు మరియు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో చాలా కీలకమైన సమయంగా చెప్పవచ్చు.
ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ప్రతి పనిలోనూ ఆలస్యం, ఎక్కడ చూసినా ప్రమాదాలు పొంచి ఉండడం, పనులలో వైఫల్యాలు, ఏదైనా నిర్ణయం తీసుకుంటే నష్టాలు సంభవించబోతున్నాయి. చర్మ సంబంధిత వ్యాధులు, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవబోతున్నాయి కాబట్టి సింహరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి అంత బాగలేదు. వీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందనే చెప్పాలి. కన్యారాశి వారికి షష్టగ్రహ కూటమి 7వ ఇంట్లో ఏర్పడబోతుంది. ఇది వారికి అస్సలు ప్రమాదకరం కాదు. ఒక విధంగా ఇది ఈ రాశిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. కానీ విదేశాలలో నివసించే కన్యారాశుల వాళ్ళకి మాత్రం వలసలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడబోతున్నాయి. సమస్య మీద సమస్యలు ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి. ఈ తులారాశి వారికి షష్టగ్రహ కూటమి 6వ ఇంట్లో ఏర్పడిపోతుంది కాబట్టి 6 గ్రహాలు తులారాశిలో 6వ ఇంట్లో ఉండటం వలన చాలా అదృష్టకరంగా మరియు సానుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. శని, రాహు మరియు రవి ఈ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు దీనిని అఖండ రాజయోగం అంటారు. ఏవైనా అప్పులు, అనారోగ్య సమస్యలు లేదా శత్రువుల నుండి వచ్చే బెదిరింపులు త్వరగా పరిష్కారం అవుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం, కెరీర్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముందుకు వెళ్ళడానికి అనుకూల వాతావరణం వస్తుంది. సొంతింటి కళ నెరవేరుతుంది. పేరు ప్రతిష్టలు, కీర్తి మొదలైనవి పెంపొందించుకోవడానికి ఇది కీలకమైన మాసంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి మిశ్రమ మరియు మధ్యస్థ ఫలితాలను గోచరిస్తోంది. 5వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి స్థిరమైన మనసు ఉండకపోవడం, మానసికమైన స్థితిలో సరిగ్గా హెచ్చుతగ్గులు ఉండకపోవడం, విరుద్ధమైన ఆలోచనలు ఆలోచించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టం చేకూర్చడం, జూన్ వరకు ఎటువంటి కొత్త పనులు చేసుకోకుండా ఉండటమే ఎంతో మంచిది. వ్యాపార వ్యవహారాలను ప్రారంభించకుండా ఉండటమే చాలా చాలా మంచిది. ధనస్సు రాశి వారికి షష్టగ్రహ కూటమి 4వ ఇంట్లో ఉంది కాబట్టి ఇది అర్ధాష్టమ స్థానంలో ఉండి రాహువు, శని, చంద్రుడు మరియు రవి ఉండటం చాలా అశుభం. ఇది ఒకరి విద్య, కెరీర్ మరియు కుటుంబ సామరస్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పరీక్షలలో వైఫల్యాలు, కార్యాలయాల్లో అవమానాలు, కుటుంబ సమస్యల మధ్య తగాదాలు, బంధుత్వాలు మధ్య విభేదాలు దారితీస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా అనారోగ్య సమస్యలు, ఉద్యోగ నష్టాలు మొదలైన వాటి ద్వారా పరోక్ష బాధను కూడా అనుభవించవచ్చు. తగాదాలు, దొంగతనం మరియు ప్రమాదాలు వంటి తెలియని కారణాలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. మకర రాశి వారికి 3వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది కాబట్టి 70% సానుకూల ఫలితాలు మంచిగా కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా అందులో కొద్దిపాటి లాభాలు వచ్చే రకంగా, పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడం, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ఈ షష్టగ్రహ కూటం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులను పొందబోతున్నారనే చెప్పాలి. మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి మొత్తానికి 70% సానుకూల వాతావరణాన్ని తెచ్చిపెట్టి అందరికీ ఆనందం, ఆరోగ్యాన్ని ఇవ్వబోతోందనే చెప్పాలి. కుంభరాశి వారికి షష్టగ్రహ కూటమి దాని 2వ ఇంట్లో జరుగుతోంది. ఈ రాశి వారికి ఇది సాధారణమే. ఇప్పటికే ఉన్న శని దోషం కారణంగా అన్ని పనులకు ఫలితాలు ఆలస్యం చేసే అడ్డంకులు ఉంటాయి. కష్టపడి ప్రయత్నిస్తారు మరియు తక్కువ పుణ్యాలు పొందుతారు. రిస్క్ తీసుకోవడానికి ఇది మంచి సమయం అయితే కాదు. కొద్దిపాటి హెచ్చు తగ్గులు, కష్టం అన్నీ ఉంటాయి కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే ఫలితం మంచిగానే ఉంటుంది. మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి దాని సొంత ఇంట్లో జరుగుతోంది. ఇది అత్యంత దుష్ట పరిస్థితిగా చెప్పబడింది. దీనివల్ల ఏలినాటి శని మరింత తీవ్రతరంగా మారబోతోంది. ఈ సమయంలో అన్ని విధాలుగా వేగాన్ని తగ్గించడం మంచిది. దూకుడు నిర్ణయాలు తగ్గించుకోవడం మంచిది. రిస్క్ తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. దీన్ని బట్టి ప్రమాదాలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఫలితం అనేది మంచిగానే ఉంటుంది.